శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది ద్వాదశ రాశుల్లో భాగంగా తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ యొక్క వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల మొత్తం కూడా చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నది. పట్టిందల్లా బంగారమా అన్నంతలా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఉండబోతోంది. స్వస్థత, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ కనిపించటం లేదు. అలానే ధన ఆదాయం ఏదైతే ఉందో అనుకూలమైనటువంటి వాతావరణంగా కనిపిస్తూ ఉన్నది. అలానే ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారికి ఏప్రిల్ మాసంలో ఉద్యోగాలు లభించినటువంటి అవకాశం ఉన్నది. అలానే అన్ని వర్గాల వారికి కూడా ఏప్రిల్ మాసం వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతూ ఉన్నది. అలానే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వృశ్చిక రాశి వారు కోర్టు వ్యవహారాల విషయంలో ఈ ఏప్రిల్ మాసంలో విజయం దిశగా వీరు ప్రయాణం మొదలవుతుంది. ఇంతకాలం ఒక ఎత్తు, ఈ ఏప్రిల్ మాసంలో వచ్చేటటువంటి కోర్టు నిర్ణయాలు ఒక ఎత్తుగా ఉండబోతున్నాయి. కోర్టు వ్యవహారాలలో న్యాయమైనటువంటి సమస్యల మీద మీది న్యాయమైనటువంటి అంశమైతే గనక ఆ దిశగా విజయం వైపుగా మీరు కోర్టు విషయాల్లో దూసుకు వెళ్ళడానికి ఏప్రిల్ మాసం మంచి పునాది పడుతుంది. అక్కడ నుంచి కోర్టు వ్యవహారాల్లో మీరు నెగ్గుతారు భవిష్యత్తులో అని ఘంటాపథంగా చెప్పవచ్చు. అలానే ఏ కార్యమైనా సరే మీరు సంకల్పించుకున్నది ఏదైనా సరే న్యాయమైనటువంటి ప్రతి కార్యము కూడా విజయం వైపుగా ప్రయాణం చేయడానికి అవసరమైనటువంటి కార్యదక్షత ఈ ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి దక్కబోతూ ఉన్నది. అప్రయత్నంగా మీరు మీ సహజ సిద్ధంగా ఉంటూ ఉంటే చాలు, చక్కటి అవకాశాలన్నీ కూడా మీ గుమ్మం వద్దకు వస్తాయి, మీ తలుపు తడతాయి. మిమ్మల్ని విజయం దిశగా ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో నడిపించడానికి ఆ యొక్క కుజుడు, అంగారకుడు, సుబ్రహ్మణ్యుడు, గణపతి కలిసి వస్తున్నటువంటి ఈ యొక్క మాసం ఏప్రిల్ మాసం. ఈ మాసంలో వచ్చినటువంటి నృసింహ జయంతి ఏదైతే ఉన్నదో చాలా అద్భుతమైనటువంటి పర్వదినం. ఈ మాసంలో వచ్చినటువంటి అక్షయ తృతీయ ఏదైతే ఉన్నదో ఆ యొక్క అక్షయ తృతీయ కూడా చాలా విశేషమైనటువంటి అంశం. ఈ 2 రోజులు కూడా ఈ రాశి వారు ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేసి చక్కగా స్వామివారికి వడపప్పు పానకములను నివేదన గావించి లక్ష్మీ నరసింహాయ నమః అనేటటువంటి మంత్రాన్ని యథాశక్తిగా జపం గనక చేసుకోగలిగితే ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతారు అని చెప్పి తెలియజేస్తూ, ఆ రకంగా లక్ష్మీ నరసింహుడి యొక్క శుభ వీక్షణ కటాక్షములతోటి మీరు ఆయుర్భోగ భాగ్యాలను అనుభవింతురుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.